ఈ రోజు జూబ్లీ హిల్స్ ఎన్నికలకి సాయంత్రం నోటిఫికేషన్ వస్తుందని తెలిసి రాష్ట్ర ప్రభుత్వం పొద్దున ఒక జీవో ఇచ్చి ప్రశాంతంగా ఉన్నటువంటి కాలనీల మధ్యలో ఒక కబరస్థాన్ నిర్మించుకోవాలని చెప్పేటువంటి ఆలోచన ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉందో ఇది పూర్తిగా ఒక వర్గం ఓట్లని ఒక వర్గం ప్రజలని అపీజ్మెంట్ చేసి ఎన్నికల కోసం తీసుకొచ్చినటువంటి ఆర్డర్ గా మాత్రమే మేము భావిస్తా ఉన్నాం. దీనికి సంబంధించి రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానంలో కేసు నడుస్తా ఉంది. నాట్ టు ఇంటర్ఫియర్ అని పీస్ఫుల్ గా ఎవరు ఎట్లా ఉన్నారో అట్లే ఉండాలని రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఉత్తర్వులు ఇచ్చినట్లు ఇక్కడ ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి కాలనీల పెద్దలందరూ కూడా ఎలక్టెడ్ అసోసియేషన్ అధ్యక్షులు చెప్తా ఉన్నారు. రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఉత్తర్వులను కాదని సాయంత్రం 4 గంటలకు ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని తెలిసి ఉదయం జీవో ఇవ్వాల్సినటువంటి అవసరం ఏంటంటే చాలా స్పష్టంగా కనబడుతుంది. ఈ నియోజకవర్గంలో ఎక్కువగా ఉన్నటువంటి ఒక వర్గం ప్రజలని మెప్పించి వాళ్ళ ఓట్లతోటి లబ్ధి పొందుదామని కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి దుశ్చర్యగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భావిస్తా ఉన్నారు. మీరు ఈ రకంగా చేస్తే మిగతా ప్రజలందరూ ఏకమై జూబ్లీ హిల్స్ ఎన్నికలలో మీకు ఖచ్చితంగా గుణపాఠం చెప్తారని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి ఉత్తర్వులని గౌరవించాలని, లేని పక్షంలో ఎన్నికలతో సంబంధం లేకుండా కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ రాష్ట్ర ప్రభుత్వం మీద జిహెచ్ఎంసీ మీద మూవ్ చేస్తామని కాలనీవాసుల పక్షాన నేను ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాను. జై శ్రీరామ్. ఇప్పుడు వ్యక్తులు కాదు కావాల్సింది, వ్యక్తులకు సంబంధించి నేను ఎక్కడ కూడా ఎవరి మీద మాట్లాడదలుచుకోలేదు. నిన్న నేను ఎన్నికల సంఘానికి ఇచ్చినటువంటి ఫిర్యాదు ఏంటంటే మీ నాయకుడు కాంగ్రెస్ పార్టీ లీడర్ ఆఫ్ అపోజిషన్ పార్లమెంట్ లో దేశంలో ఓట్ల చోరీ జరుగుతుందని దేశం అంతా తిరుగుతున్నాడు. ఎన్నికల సంఘం నిబంధనలు ఏం చెప్తాయంటే ఓటర్ ఐడి కార్డు అనేది పోస్ట్ లో అప్లై చేసుకున్నటువంటి వ్యక్తికి ఇంటికి వస్తుంది. లేదంటే ఎన్నికల సంఘం చేత ఆథరైజేషన్ పొందినటువంటి బిఎల్ఓలు, పంచాయతీ సెక్రటరీలు లేదా తహసీల్దార్లు ఓటర్ ఐడి కార్డులని, ఎపిక్ కార్డులని ఓటర్ ఇంటికి చేరుస్తారు. అట్లా కాకుండా జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఓటర్ ఐడెంటిటీ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రాం పెడితే 4 రోజులు చూసినాం. ఈ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు, ఎన్నికల సంఘం, పోలీసులు స్పందించి కేసు నమోదు చేస్తారని